గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు గోంగూర చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ గోంగూర చట్నీకి పచ్చిమిరపకాయలు, ఈ ఈ గోంగూరను బాగా కడగాలి. కడిగిన తర్వాత ఈ జాలిలో వేసుకుంటే నీళ్ళన్నీ ఇట్లా కిందికి వస్తాయి. జాలిలో వేసుకోవాలి, నీళ్ళన్నీ పోవాలి. ఇవి బాగా కడిగిన 2-3 సార్లు కడగాలి. బాగా కడిగితేనే బాగా మంచిగా శుభ్రంగా అవుతుంది. ఈ పచ్చిమిరపకాయ స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. బాండి కాగిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. నీళ్ళు ఉండొద్దు, నీళ్ళు ఉంటే మన శబ్దం వస్తుంది. అందుకు నీళ్ళు లేకుండా నీళ్ళు ఆవిరైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం వేగనివ్వాలి, కొంచెం మగ్గనివ్వాలి. మంట సిమ్లో పెట్టాలి. పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. కొంచెం సేపు మూత పెడితే కొంచెం సేపు మగ్గుతాయి. మగ్గిన తర్వాత ఈ గోంగూర వేసుకొని ఉడకనివ్వాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఈ గోంగూర మొత్తం వేయాలి. కొంచెం అయిన తర్వాత దగ్గరికి అవుతుంది, కొంచెమే అవుతుంది. అప్పుడు కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడైతే కొంతసేపు ఉడకనివ్వాలి. మంట సిమ్లోనే ఉండాలి. ఇలా మంచిగా ఉడికిందా లేదా మధ్య మధ్యన ఇలా కలుపుతుండాలి, మాడకుండా మధ్య మధ్యన కలుపుతుండాలి. మంట ఎక్కువ పెద్దగా ఉంటే మాడుతుంది. సిమ్లోనే పెట్టుకొని కలుపుతుండాలి. తొందర వస్తుంది కాబట్టి కలుపుతుండాలి. కొంచెం పసుపు, 1 టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు పొడి, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, 1 స్పూను జీలకర్ర మెంతుల పొడి, కొన్ని ఎల్లిపాయలు ఇలా కొన్ని వేస్తే ఇలా మంచిగా ఉడికి గ్రైండర్కి వేసినప్పుడు అవి కూడా మెత్తగా అవుతాయి కాబట్టి ఎల్లిపాయలు కూడా కొన్ని వేసుకోవాలి. కొంచెం కొబ్బరి వేసుకోవచ్చు. ఈ నూగులు కూడా కొంచెం వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగనిచ్చి గ్రైండర్కి వేసుకోవాలి కాబట్టి ఇంకా వేగలేదు ఇవి నూగులు. ఈ తర్వాత చూపిస్తా. ఇప్పుడైతే ఈ కొబ్బరి, పసుపు వేసిన, ఉప్పు తర్వాత వేస్తా. దించినాక ఉప్పు వేస్తా. ఇప్పుడు ఉప్పు వేయకుండా సరే ఇలా మెత్తగా మంచిగా ఉడుకుతుంది. చిన్నగానే మంట చిన్నగా పెట్టిన. మంట పెద్దగా ఉంటే అలా మాడిపోతుంది. అడుగు ఇట్లా అడుగు పడుతుంది. మాడితే రుచి ఉండదు కూరలు. అందుకోసం ఎప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి. మంచిగా ఉడికింది. ఈ కొత్తిమీర లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసినా సరే వేయకున్నా సరే నేను కొంచెం వేస్తే బాగుంటుందని వేసిన. కొత్తిమీర కొంచెం ఉడికిన తర్వాత దించుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువనే పడుతుంది కాబట్టి నేను ఒక స్పూన్ వేస్తున్నా. సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా బాండి ఇలా స్టవ్ మీద
పాన్ పెట్టిన, అది వేడైన తర్వాత ఈ నూగులు వేగనిచ్చుకోవాలి. ఈ నూగులు వేస్తే టేస్ట్ వస్తుంది. కొబ్బరి వేసి మనం ఏం వేయకుండా ఏం కాదు, అసలు ఏం వేయకుండా ఉత్త గోంగూర చట్నీ పచ్చిమిరపకాయలు వేసి గోంగూర అట్లా చేసినా చాలా రుచి ఉంటుంది. ఈ నూగులు మంచిది కాబట్టి నూగులు వేస్తున్నాను. కాల్షియం ఉంటుంది కాబట్టి, మన శరీరానికి మంచిది కాబట్టి నేను అన్ని కూరలలో కొంచెం నువ్వు పొడి, కొంచెం కొబ్బరి పొడి అట్లా మంచిదని వేస్తున్నాను. ఈ నూగులు మంచిగా వేగినవి. ఇవి కొంచెంసేపు చల్లారనివ్వాలి. చల్లారినాక మనం గ్రైండర్కి వేసుకోవాలి, మిక్సీకి వేసుకోవాలి. ఈ నూగులు మిక్సీకి వేసుకొని మనం రోలు ఉంటే దంచుకోవచ్చు. రోలు రోటి పచ్చడి అయితే ఇంకా చాలా రుచిగా ఉంటుంది, కానీ నేనైతే గ్రైండర్కి వేస్తున్నా. గోంగూర ఇలా గ్రైండర్కి వేసుకున్నా. ఇలా మెత్తగా కాకుండా కొంచెం మామూలుగా, మరీ మెత్తగా ఉంటే కూడా బాగుండదు. ఈ నువ్వుల పొడి కొంచెం వేసి ఇది కూడా మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం వేస్తున్నా నువ్వుల పొడి. ఉప్పు కొంచెం తక్కువనే వేయాలి. ముందే ఉప్పు వేసిన, ఉప్పు ఎక్కువ వేస్తే అసలు టేస్ట్ ఉండదు. ఇదే ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు స్టవ్ పైన కాగింది బాండి, చిన్న బాండి పెట్టిన కాగింది. దాంట్లో పోపు వేయాలి కాబట్టి కొంచెం నూనె, ఆయిల్ కొంచెం ఎక్కువనే పోయాలి. ఆయిల్ ఎక్కువ వేస్తేనే రుచి వస్తుంది. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత కొంచెం కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇది కొంచెం ఎర్రగైన తర్వాత ఎండుమిరపకాయ వేయాలి. కొంచెం మినపప్పు, శనగపప్పు పోపులు వేస్తే చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం వేయాలి. ఇది తొందరగా ఎర్రగైతాయి. ఎల్లిపాయలు, కొన్ని ఎల్లిపాయలు, కొన్ని ఉల్లిపాయలు పచ్చివైనా వేస్తారు గోంగూర చట్నీలో. పచ్చి వేసుకుంటే ఇంకా బాగుంటాయి, కానీ నేను పోపులో కొంచెం సేపు వేస్తే బాగుంటుంది. మిగిలినా కూడా రేపు ఉంటుంది కాబట్టి తినొచ్చు అనే ఉద్దేశంతో నేను కొంచెం కొత్తిమీర మంచిగా పోపు మంచిగా కలర్ వచ్చే వరకు మంచిగా వేగనివ్వాలి. మంచి వాసన వస్తుంది, పోపు వాసన చాలా బాగుంది. జీలకర్ర మెంతుల పొడి నేను ఎప్పుడు జీలకర్ర మెంతుల పొడి కొట్టుకొని పెట్టుకుంటా. అదే ముందే వేసిన జీలకర్ర మెంతులు, అందుకే మీకు జీలకర్ర మెంతులు అవి చూపించలేదు. నా దగ్గర పొడి ఉంటుంది కాబట్టి ఆ పొడి, జీలకర్ర మెంతుల పొడి, కరివేపాకు పొడి అవన్నీ నేను పొడి చేసి పెట్టుకుంటా కాబట్టి కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేయచ్చు. ఇప్పుడు కొంచెం వేసి పప్పు అయింది కాబట్టి స్టవ్ బంద్ చేసి గోంగూర మొత్తం వేసి కలుపుకోవాలి. చాలా బాగుంది గోంగూర చట్నీ, రెడీ అయింది గోంగూర చట్నీ. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది.
మీరందరూ ఇలానే చేసుకోవాలి గోంగూర చట్నీ. మీకు గోంగూర చట్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరూ చేసుకోవాలి ఈ గోంగూర చట్నీ. పిల్లలకైనా ఎవరికైనా మంచిది. అసలు బాగుండదు, రోగం వస్తుంది, వ్యాధులు వస్తాయి అంటారు, కానీ ఈ గోంగూర తినడం వల్ల వ్యాధులు రావు. ఇంకా మంచిది ఆరోగ్యానికి. ఈ గోంగూర చట్నీ చాలా బాగుంది. ఈ గోంగూర చట్నీలో ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, పోపు దినుసులు అవన్నీ వేసినాం కాబట్టి చాలా రుచిగా ఉంది. నూగులు వేసిన, కొబ్బరి వేసిన, ఇవన్నీ వేయడం వల్ల చాలా రుచి వచ్చింది. చాలా బాగుంది. ఇది మీరందరూ చేసుకోండి. ఇలా చేసుకున్నట్టయితే చాలా అన్నములో పిల్లలైనా సరే బాగా తింటారు. కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఈ ఆకుకూరలలో ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ ఆకుకూరలైనా ఉప్పు తక్కువ వేసుకోవాలి. చాలా బాగుంది.